సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడ్డ సోదరులందరికీ నమస్కారం. సిరిసిల్లలో ఉన్నటువంటి మగ్గం నడవాలి, నేతన్న బతకాలి, నేతన్నకు చేయూతనిద్దాం అనేటువంటి నినాదంతో సిరిసిల్లలో ఇప్పటికే 7 మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు. మరో ఆ నేతన్న ఆత్మహత్య చేసుకోకుండా ఇక్కడ సిరిసిల్లలో ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ నడవాలని, ఇక్కడ వస్త్ర పరిశ్రమ మీద ఉన్నటువంటి కార్మికులందరూ కూడా బ్రతకాలన్నటువంటి నినాదంతో జూలై 7వ తారీఖు నాడు నేతన్న పోరు యాత్ర కార్యక్రమం ఈ సిరిసిల్లలో ప్రారంభం కాబోతా ఉంది. ఈ సిరిసిల్లలో ప్రారంభం కాబోయేటటువంటి మగ్గం నడవాలి, నేతన్న బతకాలి అనేటువంటి నినాదంతో జరిగేటటువంటి ఈ యాత్ర ఈ సిరిసిల్లలో ప్రారంభం అవుతున్నటువంటి ఈ సందర్భంలో ఇక్కడ వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడ్డటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనికి మద్దతు తెలియజేయాలని, ఈ పోరు యాత్ర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, ప్రత్యక్షంగా వాళ్ళు పాల్గొనాలని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నట్టు వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడ్డటువంటి వాళ్ళందరూ ఒకటి గమనించండి, ఈ వస్త్ర పరిశ్రమని కాపాడుకోవాలనేటువంటి లక్ష్యం, ఇక్కడ మరో ఆ నేతన్న ఆత్మహత్య జరగొద్దు అనేటువంటి కోరుకునే వాళ్ళందరూ కూడా ఈ యాత్రలో భాగస్వాములు కావాలి. ఈ 7వ తారీఖు నాడు జరగబోయేటటువంటి నేతన్న పోరు యాత్ర సభని జయప్రదం చేయాలి అని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అందుకే మరోసారి ఇక్కడ ఉన్నటువంటి వస్త్ర వ్యాపారం మీద ఆధారపడ్డ ప్రతి ఒక్కరు కూడా ఈ యాత్రకి సంఘీభావం మద్దతు తెలియజేయాలని కోరుకుంటా ఉన్నాం. కార్మికులకి మనోధైర్యాన్ని కూడా ఇచ్చిన వాళ్ళం అవుతాం. కార్మికులు కూడా ఇందులో భాగస్వాములు కావాలి అని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సెలవు.